సార్ నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అండ్ అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆయనతో ఆయన వాదిస్తూ ఉన్నారు. సో ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు, ఏ కారణం నుంచి అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది? పోసాని పైన దాదాపు ఏపీ మొత్తం కూడా అన్ని డిస్టిక్ల్లో కూడా కేసులు నమోదున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కేసు అయితే వచ్చిన పోలీసులు రాయదుర్గం పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు రావడం జరిగింది. పోసాని ఉంటున్నటువంటి మైహోం భోజా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వీళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తర్వాత ఏపీకి తరలించారు. అన్నమయ్య జిల్లాలో నమోదైనటువంటి కేసు ఒకటి ఉంది. సినిమా వ్యక్తులపైన చేసినటువంటి అసభ్యకరణ వ్యాఖ్యలకు సంబంధించి గత కొంతకాలం క్రితం అక్కడ కేసు నమోదైంది. అక్కడి నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా నమోదైనటువంటి పలు కేసులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారిని దూషించడము, వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించడము, లోకేష్ను దూషించడం, ఏకవచనంతో మాట్లాడటం, అది ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడిని ఏకవచనంతో మాట్లాడటం, కొండను దోచుకోవడానికి వచ్చారని మాట్లాడటం, చాలా రకాల కేసులు ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొంత బూతులు వాడుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బూతులు వాడుతూ, వాళ్ళ కూతురు నీకు కూతురు ఉంది కదా తను పెద్దదవుతుంది అని పదాలు వాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి చాలా దుమారం నడిపాయి. ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్లో అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. విలేకరులు వారించే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత దాని ఏమంటారు వాదోపవాదాలు జరిగినాయి. విలేకరులు వారించినప్పుడు కూడా ఆయన కొంత లిమిట్ దాటి మాట్లాడారు. ఎవరు వెనుకున్నటువంటి పదాలు ఆయన మాట్లాడారు. అది ఎవరు మాట్లాడిన పదాలు మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన పైన దాడి చేస్తామని చెప్పి చేయడం కూడా దాడి వరకు కూడా వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి. మనం చూసాము విజువల్స్ కూడా ఆ టైంలోనూ చాలా కేసులు నమోదైనాయి. సో ఆయన గతంలో ఎఫ్టీసీ చైర్మన్ కూడా పనిచేశాడు. వైసీపీ గవర్నమెంట్లో ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఆయనకి. ఎఫ్టీసీ సంబంధించినటువంటి చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు కూడా చాలా రకాల దాని ఏమంటారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా ముందు ఏదైనా ఇష్యూ ఉందంటే తనకు అనుకూలంగా, వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ఛానల్స్ సంబంధించిన మైకుల ముందు ఆయన మాట్లాడారని చెప్పేసి ఆయన అపోహలు ఉన్నాయి. మిగతా మీడియా కూడా ఆయన మాట్లాడిన మాటలని కవర్ చేయడానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఛానల్స్ అవి కూడా కవర్ చేసినాయి. దగ్గరుండి తిట్టిచ్చారు, పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోసాని అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన నిన్న వీడియోలో మనం మాట్లాడాం. వచ్చిన పోలీసులతో కూడా వాగ్వేదన దిగడం జరిగింది. నేను సీనియర్ సిటిజన్ని, నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ సజెషన్ తీసుకోవాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నోటీస్ సర్వ్ చేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళ వైఫ్కి మనం చూసాము, దాని మీద సైన్ చేయొద్దు, నోటీస్ తీసుకోవద్దు, రిసీవ్ చేసుకోవద్దు అని వైఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విజువల్లో మనం చూసినట్టయితే నిన్న ఆయన సొంత నివాసంలోనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ విజువల్లో మనం చూసాము. పోలీసులు మాట్లాడటం కూడా, ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మేము టేక్ కేర్ చేస్తామమ్మా, మీరే ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ వైఫ్ కూడా. అయితే వాళ్ళ నిన్న అరెస్ట్ తర్వాత వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది, భయంగా ఉందని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సినిమా వ్యక్తిగా ఉండి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను ఏ పార్టీ వేడిని కాదు, నాకు పార్టీతో సంబంధం లేదంటాడు మాట్లాడేటప్పుడు. బట్ జగన్ అంటే ఇష్టం, నాకు జగన్ అభిమాని అంటాడు. బట్ యువతల ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి యువతల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు అతనికి అభిమానులు ఉంటారు, వాళ్ళకి అనుచరులు ఉంటారు, వాళ్ళు హట్ అవరా. అది పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు సిద్ధాంతాల పరంగా మాట్లాడండి, పాలసీల పరంగా మాట్లాడండి, బట్ వ్యక్తిగత దోషం ఎందుకు అనేది ఒక డిబేట్. బట్ ఈయన ఆ పరిధి ఎప్పుడు దాటిపోయారు. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కులాలకు సంబంధించిన మాటలు కూడా చాలా సందర్భం మాట్లాడడం జరిగింది. నేను నా సామాజిక వర్గం అని చెప్పి చంద్రబాబు నేను చెప్తూ ఆయన కులంతో సంబోధిస్తూ మాట్లాడిన సందర్భాల్లో మనం చాలా చూసాం.
సో ఇక్కడ మనం గతంలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఏ కులానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిని తిట్టాలంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తితో తిట్టిస్తారు, ఆ కులపోడిని తిట్టిస్తారు, అది స్ట్రాటజీ అని చెప్పేసి అప్పుడు నడిచింది. దాంట్లో ఎక్కువ హైలైట్ అయింది పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి ఎప్పుడు ప్రెస్ మీట్కి వచ్చినా, ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా కానీ సొంత కులపు నాయకులను తిట్టడానికి వస్తాడని చెప్పేసి ఆయనకు ఒక బ్రాండ్ పడిపోయింది. అది కూడా లిమిట్ ఉండదన్నమాట, అన్లిమిటెడ్ బోర్డర్స్ దాటి ఆయన మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ సంబంధించి చాలా రకాలైన డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది కావాల్సింది అతనికి, అతను మాట్లాడిన మాటలు ఏంటి అని చెప్పేసి గతంలో అతను మాట్లాడిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఇతని అరెస్ట్ని ఎంతలా అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో అయితే డిస్కషన్ అయితే ఎక్కువ జరుగుతుంది. ఇతను అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, అక్కడ నుంచి జడ్జి ముందు హాజరుపరుస్తారని చెప్పేసి, జడ్జి ముందు తీసుకెళ్లే ముందు హెల్త్ చెకప్ చేసి జడ్జి ముందు తీసుకెళ్తారని చెప్పేసి ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మనకి సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే వరుస అరెస్టులు అనేది ఎవరైతే ఎక్కువ నోటికి అదుపు లేకుండా మాట్లాడారో వాళ్ళకి సంబంధించినటువంటి గతంలో పెట్టిన కేసులు అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్కి వచ్చినాయి. ఆ డెవలప్మెంట్లో భాగంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అవతల నుంచి ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, పాలకపక్షం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో వీళ్ళు చేసిన అరెస్టులు ఏంటి, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులను కూడా తీసుకెళ్ళిపోయి రాత్రులు తీసుకెళ్ళిపోయి తలుపులు పగల కొట్టి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. డ్రెస్ చేంజ్ చేసుకున్న టైం కూడా ఇవ్వలేదు కదా, మహిళలను కూడా చూడలేదు కదా అని చెప్పేసి ఈ పాలకపక్షం మాట్లాడుతుంది అనమాట. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు ఇలాంటివన్నీ కూడా, చట్టం పని తను చేసుకుపోతున్న చట్టాన్ని మీరు ఎవరికి ఏ ఉండదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది కొంత ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠంగా మనం చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా వాడు అయ్యండి సినిమా పరిశ్రమలో ఉంటూ అతను మంచి రైటరు, మంచి డైరెక్టర్, మంచి సెటరికల్ కళ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక పార్టీని నమ్ముకొని ఆగమైపోయాడు కదా అని చెప్పి సినిమా పరిశ్రమలో వచ్చిన డిస్కషన్ అయితే నడుస్తుంది. గతంలో అతను మాట్లాడడం జరిగింది కూడా, ఏంది నాకు సినిమా వేషాలు వచ్చినా రాకపోయినా నాకు అభ్యంతరం లేదు అని మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే అతను సినిమా పరిశ్రమలో వేషాలు కూడా ఎక్కువ లేవు. ఆయన వయసు కూడా 67 సంవత్సరాలు ఉంది. బహుశా ఎందుకు ఆయన అలా బోర్డర్ దాటి మాట్లాడారు, ఎందుకు ఆయన వన్ వే ట్రాఫిక్లో వెళ్ళారు, ఎందుకు ఆయన ఒక సైడ్ తీసుకున్నారు అనేది ఆయనకే తెలియాలి. ఆయనకి ఎలాంటి లాభం చేకూరింది ఏంటనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ అరెస్ట్ని సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలామంది అయితే. ఓకే.